అద్దం ఎప్పుడైనా మన ముఖాన్ని మార్చిందా? లేదు. మన ముఖం ఎలా ఉంటే అదే చూపించింది. జీవితం కూడా ఒక అద్దం లాంటిదే. నువ్వు కోపంతో మాట్లాడితే కోపమే తిరిగి వస్తుంది. నువ్వు గౌరవంగా మాట్లాడితే గౌరవమే తిరిగి వస్తుంది. చాలామంది అంటారు ప్రపంచం మారాలి అని. కానీ నువ్వు ప్రపంచానికి చూపిస్తున్న ముఖం ఏంటో ఎప్పుడైనా చూశావా? ఒక రాజు తన రాజభవనంలో ఒక గదిని నిర్మించాడు. ఆ గదిలో 4 వైపులా అద్దాలే. ఒకరోజు ఒక కుక్క పొరపాటున ఆ గదిలోకి వెళ్ళింది. చూసేసరికి చుట్టూ 100 కుక్కలు కనిపించాయి. అది భయపడి మురిగింది. అన్ని కుక్కలు కూడా మొరగడం మొదలుపెట్టాయి. అది కోపంతో దాడి చేయడానికి పరిగెత్తింది. అన్ని కుక్కలు కూడా దాడి చేయడానికి వస్తున్నట్టు కనిపించాయి. భయంతో అలిసిపోయి చివరికి అక్కడే చనిపోయింది. మరుసటి రోజు అదే గదిలోకి ఇంకో కుక్క వచ్చింది. అది తోక ఊపింది. అద్దాల్లో ఉన్న 100 కుక్కలు కూడా తోక ఊపాయి. అది సంతోషంగా ఆడుకుంది. దానికి ఆ గది స్వర్గంలా అనిపించింది. గది ఒకటే, కుక్కలు కూడా ఒకటే, మారింది ఒక్కటే, మొదట చూపించిన ప్రవర్తన. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. చాలామంది అంటారు అందరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎవరినైనా నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? నన్ను గౌరవించడం లేదు. నువ్వు చివరిసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా గౌరవించింది ఎప్పుడు? ప్రపంచం చాలాసార్లు మనల్ని తిరిగి చూపిస్తుంది. కాబట్టి నీ బ్రెయిన్లో ప్రశాంతత కావాలంటే ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయకు. నువ్వు ప్రపంచానికి చూపిస్తున్న వ్యక్తిని మార్చు. ఎందుకంటే జీవితం ఒక అద్దం. నువ్వు నవ్వితే అది నవ్వుతుంది. నువ్వు కోపపడితే అది కోపపడుతుంది. నువ్వు ప్రేమ ఇస్తే అది ప్రేమనే తిరిగి ఇస్తుంది. అందుకే నీ జీవితాన్ని మార్చాలంటే ముందు నీ ప్రజెన్స్ని మార్చు.